పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తున్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ దినమున నాయన ఎంతోమంది లోకంలో గడుపుతూ ఉన్నప్పటికీ మీ పిల్లలమైన మేము మీ పాదాల సన్నిధిని చేరి ఉండగా తండ్రి, మమ్మల్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఏ మాటలైతే మా ఆత్మీయ స్థితిని సరిచేయగలవో ఆ మాటల చేత నాయన మమ్మల్ని అందరినీ బలపరిచి మీకు మరింత దగ్గరగా బ్రతకడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తిపట్టుకునండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఫ్యాన్ వేయడం కుదురుద్దా? కొంచెం పెద్ద మనసు చేసుకొని వేయండి ఒకసారికి. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. గత వారం ఒక విషయాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఏంటది? తెలిసిన వాళ్ళు ధన్యులు, వినని వాళ్ళు పక్కన పెట్టండి, విన్నవాళ్ళు. గతసారి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్తున్నాం. ఏంటి ఆ విషయము అంటే, ఈ బాప్తిస్మో అనే దానిని ఎవరు ప్రారంభించారు? ఈ బాప్తిస్మాన్ని ప్రారంభించిన తర్వాత కొనసాగినటువంటి పరిస్థితులను గురించి మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ బాప్తిస్మం అనేది యోహాను గారు వచ్చిన తర్వాత దేవుడు యోహాను గారి చేత ప్రారంభించాడు అని, ఈ బాప్తిస్మ క్రమాన్ని ప్రవేశపెట్టడానికి యోహాను గారి జీవితం ప్రత్యేకంగా ఎంచబడింది అని, ఆయన పుట్టుకలోనే ఆయన ఒక పని కొరకు నియమించబడ్డాడు అని గతసారి మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాం. ఇక రెండో ప్రశ్నగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ బాప్తిస్మం అన్నది ఎప్పుడు ప్రారంభమైంది? అవునా? ఎప్పుడు ప్రారంభమై ఉంటుంది? ఎవరు ప్రారంభించారు అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు అని చెప్పాం. మరి ఎప్పుడు ప్రారంభమై ఉంటుంది? యోహాను గారు వచ్చిన తర్వాతేనా? ఆయన రావాలి, ప్రారంభించాలంటే కొత్త నిబంధనలో మనకు ఆటోమేటిక్గా కనబడుతూ ఉంటుంది. కానీ కొత్త నిబంధనకును పాత నిబంధనకును చాలా వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంటుంది. పూర్తి విభిన్నమైన అభిప్రాయాలు బయటకు వస్తాయి ఈ రెండు గ్రంథాల్లో. కానీ ఈ పాత నిబంధన అనేది కొత్త నిబంధనకు దారి చూపిస్తూ కనపడుతుంటుంది. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చూద్దాం ఒకసారి ఆ విషయాన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుండి, 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. చాలు. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతూ ఆయన చెప్తున్న విషయం ఏంటి అంటే, పాత నిబంధనలో పూర్వీకులైన ఇశ్రాయేలీల చరిత్రలో అన్నపానాలు పూజించే విషయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎవరితో భోజనం చేయాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఎలా కూర్చొని భోజనం చేయాలి, ఒక చేతులు కడుక్కోవడం కానివ్వండి, వజ్రాసనంలో కూర్చోవడం కానివ్వండి, ఇవన్నీ కొన్ని నియమాలు ఇశ్రాయేలీలకు పాత నిబంధనలో కనబడుతూ ఉంటాయి. ఇవి ఈ అన్నపానాల విషయంలో కానివ్వండి, పండుగలు ఆచరించే విషయం, ఇశ్రాయేలీలకు బోల్డ్ పండుగలు ఉంటాయి. మనకు మాత్రం క్రిస్మస్ జనవరి 1 జరుపుకుంటాం, కానీ వారు చాలా పండుగలు ఆచరించేవాళ్ళు. ఆ పండుగల విషయంలో కానివ్వండి, అమావాస్య కూడా వాళ్ళు ఆచరించే ఒక విధానం ఉంది. ఈ అమావాస్య కానివ్వండి, విశ్రాంతి దినం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలకు ఖచ్చితంగా నియమాలుగా కనబడుతున్న విషయాలు.
అయితే ఇవి ఇవి అని కనపడుతున్నాయా? ఇవి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ, ఇవన్నీ కూడా రాబో వాటి ఛాయ, కానీ నిజస్వరూపం క్రీస్తు. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ పాత నిబంధనలో కనబడుతున్న సంగతులన్నీ రాబోతున్న కొత్త నిబంధనకు ఒక ఛాయగా కనపడుతున్నాయి. అంటే కొత్త నిబంధన అన్నది, క్రీస్తు వారు అన్నది ఒక నిజ స్వరూపం. పాత నిబంధన అన్నది క్రీస్తు వారికి ముందుగా వచ్చినటువంటి ఒక సాదృశ్యం, నీడ. మన భాషలో చెప్పాలి అంటే దేవుడు పాత నిబంధన అనే ఒక నీడను చూపిస్తూ ఆ నీడలో ప్రయాణం చేయమని చెబుతూ కొత్త నిబంధనలో రాబోయే క్రీస్తు వైపు నడిపించాడు ఇశ్రాయేలీల్ని. అంటే పాత నిబంధన నీడ ఉందంటే నిజం ఉందనేనా? ఒక నీడ పడుతుంది అనుకోండి, ఈ నీడ ఎక్కడిది అని చూస్తాం. నిజం లేకపోతే నీడ కనిపిస్తుందా? కనిపించదు. నీడ ఉంది అంటే దీని వెనక నిజం ఉంది అని ఆనాడు ఇశ్రాయేలీలకు అర్థం కావాలి. ఈరోజు మనకైనా అంతే. నువ్వు పాత నిబంధన చదువుతూ ఉన్నప్పుడు ఇది పరిపూర్ణం కాదు, కొత్త నిబంధన అనేది పరిపూర్ణమైన సత్యం అనే విషయం మనకు గ్రహించే స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఈ బాప్తిస్మం అనేది కూడా మనకు కొత్త నిబంధనలోనే కనబడుద్ది. యోహాను గారు రావడం కానివ్వండి, యోర్దాను నదిలో అనేక మందికి బాప్తిస్మం ఇవ్వడం కానివ్వండి, యేసు ప్రభువు వారు సహితం వచ్చి యోర్దానులో బాప్తిస్మం తీసుకోవడం అన్నది, ఇవన్నీ కొత్త నిబంధనలో కనబడుతుంటాయి. మరి ఇది నిజంగా కనబడుతున్నప్పుడు ఛాయ వేరే చోట కనిపించాలి కదా, కనిపించాలా వద్దా? ఎక్కడ కనిపించాలి? కనిపించాలంటే ఎక్కడ కనిపించాలి? ఛాయ నీడెక్కడ కనిపిస్తుంది? పాత నిబంధనలో కనిపిస్తుంది. మరి బాప్తిస్మం అనేది పాత నిబంధనలో కూడా ఉండే అవకాశం ఉందా? ఉందేమో. చూద్దాం ఒకసారి. పేతురు గారు మాట్లాడుతూ పత్రికను రాస్తూ ఆయన పత్రికలో బాప్తిస్మాన్ని పాత నిబంధనలో కూడా సాదృశ్యంగా లేవనెత్తి మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటి సందర్భం ఏంటయ్యా అని మనం చూస్తే, చూద్దాం ఒక వచనాన్ని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. చాలు. ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటి? ఇదిగో పాత నిబంధనలో నోవహు అనే భక్తిపరుడు మనకు బాగా సుపరిచితం. ఆ కాలంలో దేవుడు దీర్ఘశాంతంతో ఇంకా మనుషులు మారతారని కనిపెట్టుకొని చూస్తూ ఉండగా, మనుషులు మారాలి అని ఆశతో చూస్తూ ఉండగా, దేవుడు నోవహు గారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నోవహు, నీవు ఒక వాడను సిద్ధం చేయి, ఆ వాడలో నీ కుటుంబం అంతా ప్రవేశించాలి, భూమి మీద ఉన్న ప్రతి జీవి 2 చొప్పున అందులో ప్రయాణం చేయాలి, ప్రతి సృష్టి జరగడానికి నీ వాడలో ఇవన్నీ సమకూర్చని చెప్పాడు. వాడ తయారు చేసేటప్పుడు ఎన్నేళ్ళు పట్టింది ఆయనకి? సుమారు 120 సంవత్సరాలట. ఇప్పుడు ఈ 120 సంవత్సరాల పాటు వాడను చేస్తూనే ఉన్నాడు, కొడుకులు సహాయం చేస్తూనే ఉన్నారు. ఒకవైపు వాడను సిద్ధం చేసుకుంటూ మరొక వైపు ఇదే విషయాన్ని ప్రకటన చేస్తున్నాడు. అంటే ఏం ప్రకటించాలి ఇప్పుడు నోవహు గారు వెళ్ళి? అందరూ మారు మనసు పొందండి, దేవుడు నాకు జలప్రళయాన్ని రప్పించబోతున్నానన్న వార్తను తెలియచేశాడు, కాబట్టి మీరు కూడా ఈ వార్తను నమ్మి నేను సిద్ధం చేస్తున్న ఈ వాడలో మీరు ప్రయాణం చేయండి, ఈ వాడలో ప్రవేశించండి, జలప్రళయం రాబోతుందన్న సంకేతాన్ని ఆనాడు మానవాళ్ళందరికీ తెలియచేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. జలప్రళయం అనేది అప్పటి వరకు భూమి మీదకి ఎప్పుడూ రాని ఒక సంఘటనను రాబోతుంది అని చెబితే నోవహు గారిని హీరోలా చూస్తారా, జీరోలా చూస్తారా? ఏం మాట్లాడుతున్నావు నోవహు? జలప్రళయం అంటే ఏంటి? నీళ్లు భూమి మీదకి రావడం ఏంటి? నువ్వు వాడో సిద్ధం చేసుకోవడం ఏంటి? పోనీలే మమ్మల్ని రమ్మంటున్నావు, అందులోకి ఏంటిదంతా అని నవ్వుండరా? ఎంత హేళన చేసుంటారు.
నువ్వే వెళ్ళు, నువ్వు చేసుకుంటున్నావు కదా, నువ్వు ఎక్కు, నీ భార్యను ఎక్కించు, నీ కొడుకులను ఎక్కించు, నీ కోడలను ఎక్కించు, జంతువులను కూడా తీసుకెళ్తానన్న తీసుకెళ్ళని ఎంత హేళన చేసుంటారో. కానీ నోవహు గారి సందర్భంలో, నోవహు గారు చేస్తున్న పనిలో ఎంత ఉన్నతమైనటువంటి విషయం మనకు కనబడుద్దో తెలుసా? ఇంకా చెప్పాలి అంటే నోవహు గారి పరిస్థితిలో బాప్తిస్మం కనబడుద్దు మనకి సాదృశ్యంగా. ఎలానో ఒకసారి చూద్దాం. ఆది కాండము 7వ అధ్యాయము 10వ వచనము నుండి. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఓటలన్నీ ఆ దినమందే విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహు కుమారులను షేమును, హామును, యాపేతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ వాడలో ప్రవేశించిరి. చాలమ్మా, ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. వాడలోకి ఎవరెవరు వచ్చారట? ఎంత ప్రకటన చేసినా 3 కొడుకులు, 3 కోడళ్ళు, తన భార్య, 8 తప్ప మరొక కాలు వాడలో పడలేదు. కేవలం 8 మందే. ఇప్పుడు 8 మంది వాడలోకి వెళ్ళిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు అంటే ఎన్ని రోజులు? 40 రోజులు. అంటే మొదటి రోజు నుండి 40వ రోజు వరకు ఈ 40 రోజుల పాటుగా ఆకాశం నుండి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆకాశపు తూములు విప్పబడ్డాయట. అంటే ఎంత ప్రచండమైన నీరు భూమి మీదకి వచ్చుంటుందో. అందుకే కిందికి వచ్చేటప్పుడు కనబడుతుంది కదా 20వ వచనంలో 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను. ఎంత ఎత్తట? కంప్లీట్గా పూర్తిగా 40 రోజుల పాటు భూమి మీద వర్షం కురిస్తే ఆ 40 రోజుల వర్షపు నీరు 15 మూరల ఎత్తుగా నిలిచిందట. 15 మూరలు ఎత్తంటే భూమి మీద నుంచి ఎంత ఎత్తు ఉంటుంది? చాలా హైట్ ఉండుంటాయి. ఆ నీటికి, ఆకాశము నుండి పడినటువంటి ఆ నీటికి భూమి మీద ఉన్న మనుషులందరూ చచ్చిపోయారు. కానీ నోవహు కుటుంబం మాత్రం, ఆ వాడలో ప్రవేశించిన కుటుంబం మాత్రం ఆ 15 మూరల ఎత్తున్నటువంటి నీటిపైన తేలుతూ వచ్చింది. ఆకాశం నుండి కురిసిన నీటికి వాడ తడుస్తుంది, వాడ మునుగుతుంది. అయినప్పటికీ నీరంతా భూమి మీదకు వస్తున్నాయి తప్ప వాడ మాత్రం నీళ్లపైనే నిలుస్తుంది. కానీ భూమి మీద ఉన్న మనుషులందరూ ఆ నీళ్లతో మునిగిపోయారు తప్ప నీళ్లపైకి తేలుతూ రాలా, శవాలై తేలేరు. అంటే ఈ నీటిని మనం గట్టిగా ఆలోచన చేస్తే, ఈ నీరు ఎవరైతే దేవుడు పంపించాడు, ఈ నీటి వల్ల మాకు రక్షణ దొరుకుతుంది, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మేము ఓడను సిద్ధం చేసుకొని రక్షణలోకి వెళ్ళాలి అనుకున్నారో వారికి మాత్రమే ఆ నీరు బాప్తిస్మంగా సాదృశ్యంగా కనపడుతుంది. బాప్తిస్మం మనం ఎలా తీసుకుంటాం? పాలల్లో తీసుకుంటామా? తేనెలో మునుగుతామా? దేనిలో తీసుకుంటాం? నీళ్లల్లోనే. ఆ నీరు ఆనాడే పంపించాడు దేవుడు. ఆకాశ తూములు విప్పి ఎప్పుడైతే భూమి మీదకు పంపించాడో ఆ నీటిని, ఆ దేవుని మాటను నమ్మిన నోవహుకి అది బాప్తిస్మంగా పరిగణించబడింది. అదే మాట్లాడుతున్నాడు పేతురు గారు. కానీ ఆ నీటిని ఎవరైతే నమ్మలేదో, దేవుని మాట ఎవరైతే వినలేదో, దేవుడు రక్షించాలి అనుకున్నప్పుడు ఎవరైతే రక్షింపబడాలి అని వాడలోనికి రాలేదో ఆ ప్రపంచ మానవాళ్ళందరికీ అదొక నష్టంగా మిగిలిపోయింది. నీళ్లతోనే చచ్చిపోయారు వాళ్ళు. అవే నీరు నమ్మని వారికి నాశనాన్నిచ్చాయి, నమ్మిన వారికి రక్షణనిచ్చాయి. దాన్ని ఏమని మాట్లాడుతున్నాడు పేతురు గారు? ఏమని మాట్లాడాడు చూద్దాం మళ్ళీ ఒకసారి. పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చివరికి. వెళ్ళి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. దేనికి సాదృశ్యమైన బాప్తిస్మము?
నోవహు గారు ఓడలోనికి ప్రవేశించారే మనసులో ఒక నమ్మకాన్ని పెట్టుకొని, నీటి ద్వారా రక్షింప పొందాడని చెప్తున్నారే, ఆ దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనం పొందుతున్నాము. అంటే మనం తీసుకునే ఇప్పుడు పొందుతున్న బాప్తిస్మానికి ముంగుర్తుగా నోవహు గారి కాలంలో బాప్తిస్మం కనపడుతుందా? కనబడుతుంది. అంటే దేవుడు మనల్ని రక్షించడానికి ముందుగానే ఈ బాప్తిస్మం అనే ఒక క్రమాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నోవహు గారి కాలంలో ఉంచి వారిని నడిపించి రక్షించాడు. అంటే పాత నిబంధనలో బాప్తిస్మం అనేది సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఇంకా ఎక్కడైనా కనబడుతుందా అని ఆలోచన చేద్దాం. ఇంకా సాదృశ్యంగా ఇలాంటి బాప్తిస్మం ఎక్కడ కనిపిస్తుందో మనకు? మరొక భక్తుని దగ్గరికి వెళ్ళి ఆలోచన చేద్దాం. పౌలు గారు మాట్లాడుతూ సంఘానికి లేఖ రాస్తూ, ఆ లేఖలో ఆయన పేర్కొంటున్నటువంటి ఒక విషయం ఏంటయ్యా అంటే చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చాలు. పౌలు గారు మాట్లాడుతూ సంఘానికి చెప్తున్నాడు, మీ అందరికీ ఒక విషయం తెలియకుండా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఏంటయ్యా ఆ విషయం అని అడిగితే ఆయన అంటున్నాడు కదా, ఆ విషయం ఏదో తెలుసా? మన పూర్వీకులైన ఇశ్రాయేలీయుల గురించి మనకు బాగా తెలుసు చరిత్ర. ఐగుప్తులో వారు మగ్గిపోతున్నప్పుడు దేవుడు వారికి బయటికి తీసుకొచ్చి రక్షణ ఇచ్చాడన్న సంగతి మనం చాలాసార్లు విశ్వసించాం, చూసాం, వాక్య ప్రకారంగా నమ్మాం. ఆ పరిస్థితిలో జరిగింది ఏంటి అంటే, మన పితరులను ఐగుప్తులో నుండి విడిపించి కనానుకు చేర్చే ఆ క్రమం ఏదైతే ఉందో, ఆ 40 సంవత్సరాల పాటు చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మన పితరులు బాప్తిస్మం పొందారని మాట్లాడుతున్నాడు ఆయన. అదేంటండి, వాళ్ళెక్కడ బాప్తిస్మం పొందారు, వాళ్ళకెవరు బాప్తిస్మం ఇచ్చిందని మనం అడిగామనుకోండి, ఆయన చెప్తున్న ఒక సంగతి ఏంటో తెలుసా? ఏమంటున్నాడు ఆయన? సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలో బాప్తిస్మం పొందారట. మనం బాప్తిస్మం పొందాలంటే తొట్లు కావాలి, మనం బాప్తిస్మం తీసుకోవాలంటే చిన్న చెరువులు కావాలి, లేదా నీళ్లు విస్తారంగా ఉన్న పరిస్థితి కావాలి. కానీ ఇశ్రాయేలీయులు ఎక్కడ తీసుకున్నారట? సముద్రంలో. ఎక్కడ? ఏ సముద్రంలో తీసుకుని ఉంటారు వాళ్ళు? ఎర్ర సముద్రం. అవును. చూద్దాం ఒకసారి ఆ పరిస్థితిని కూడా. నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. చాలు. ఇప్పుడు పరిస్థితి ఒకసారి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులను బయటకు తోడుకొని వచ్చిన తరువాత వాళ్ళు కొన్ని ప్రాంతాలు దాటుతూ ముందుకు వస్తున్నారు. 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం అంటే ఎన్ని ప్రాంతాలు దాటాలి? చాలా ప్రాంతాలు దాటి ముందుకు రావాలి. అలా కొన్ని ప్రాంతాలు దాటి ముందుకొస్తూ ఉండగా వెనక ఐగుప్తీయులు తరుముతూ బయలుదేరారు. రథాలు వేసుకుని, రౌతులను తీసుకుని ఇశ్రాయేలీయులను పోనివ్వకూడదు అనే ఆలోచనతో పరుగులు పెడుతూ వాళ్ళ వెనక్కు వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను కాపాడుతూ ఒక దేవదూత నడిచింది. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను వారికి దారి చూపుతూ, వారికి మార్గాన్ని చూపిస్తూ, వారికి రక్షణ కల్పిస్తూ, వారు ప్రయాణం పూర్తయ్యే వరకు ఒక దేవదూత వారికి ముందుగా వెనుకగా నడుస్తూ వచ్చింది. ఎవరా దేవదూత? యేసుక్రీస్తు ప్రభువారు. ఈసారి మాట్లాడుకుందాం, అది ఇప్పుడు వద్దు. ఇప్పుడు దేవదూత నడుస్తూ ఒక సందర్భానికి వచ్చేటప్పటికి వారి వెనకకు పోయి నిలబడింది. ఎందుకు? వెనక ఐగుప్తీయులు వస్తున్నారు. ఇప్పుడు దారి చూపించడం కంటే వీరిని రక్షించడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇశ్రాయేలీయులను ముందుకు నడిపించడం కంటే వెనకొస్తున్న వాళ్ళని ఆపేయడం అక్కడ ముఖ్యం.
ఇప్పుడు ఆ దేవదూత వెనకన నిలవబడి ఇశ్రాయేలీయులు ముందు కొనసాగుతూ ఉంటే ఒక సముద్రం ముందు నిలబడిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందట? 20వ వచనం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వారికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. వెనక నిలబడిన దేవదూత ఇశ్రాయేలీయులకేమో వెలిగిస్తుంది రాత్రివేళ, ఐగుప్తీయులకేమో చీకటి కలిగేలా చేస్తుంది. అంటే వారికి వీరు కనిపించకూడదు, వీరికి దారి కనిపించాలి. ఇశ్రాయేలీయులకు దారి కనిపించాలి, ప్రయాణం ముందుకెళ్ళాలి. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులు కనిపించకూడదు, వాళ్ళు అడుగు ముందుకు వేసి రాకూడదు. ఇప్పుడు మధ్యలో నిలబడి సేవ చేస్తుంది ఒక దేవదూత. ఇంకా కిందికి చదువుదాం. 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమ పక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులు చాలమ్మా, ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులు ముందు యోర్దాను ఎర్ర సముద్రం నిలవబడితే దేవుడు చేస్తున్న ఒక అద్భుతమైన పని ఏంటయ్యా అంటే, మోషే గారు ఎప్పుడైతే కర్ర తీసుకొని ఆ సముద్రం మీద చేయి పైకి లేవనెత్తాడో వెంటనే సముద్రాన్ని ఆపేశాడు దేవుడు. సముద్రం ఆగిపోవడం ఏంటి? సముద్రం ఎక్కడైనా ఆగిపోద్దా? నీళ్ళు కదలకుండా రాశిలాగా ఒక గోడలాగా సిమెంట్ లాగా గట్టిగా అయిపోతాయా? ఎక్కడ జరుగుద్దా ఇది? ఎప్పుడైతే మోషే కర్రను చేయి పైకెత్తాడో వెంటనే దేవుడు నీటన్నిటినీ నేలగా మార్చేశాడు. ఇప్పుడు సముద్రంలో జరిగిన పరిస్థితి ఏంటంటే నీళ్లు విభజింపబడి, ఆ మాట కనిపించిందా? నీళ్లు విభజింపబడడం అంటే విడిపోవడం. నీళ్ళు ఎక్కడైనా విడిపోతాయా? ఇప్పుడు తొట్టు ఉంది, మనం తొట్లలో నీళ్లు పట్టుకుంటామా? 2 చేతులు మధ్యలో పెట్టి ఇటు సైడ్ నీళ్ళు ఇటు సైడ్ రాకుండా మధ్యలో మీరు ఆపగలరా? కుదురుద్దా? పోనీ మధ్యలో చేతులు కాకుండా ఇంకేదైనా పెట్టి కొంచెంసేపు ఉంచారనుకోండి, అంతసేపు ఉంటాయి. మళ్ళీ తీసేసిన తర్వాత ఏది పెట్టకుండా నీళ్లు ఒకవైపుది మరొక వైపు రాకుండా విభజించబడిపోవడం అనేది అసలు ఎక్కడైనా జరిగే పనా? జరగదు. కానీ సముద్రం విభజింపబడింది. సముద్రంలో నీళ్లు సపరేట్ అయిపోయాయి. సముద్రంలో నీళ్లు నాకు నీకు సంబంధం లేదని విడిపోయాయి. ఆ మధ్యలో రోడ్డేశాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉందో ఆలోచించండి. నీళ్లు విభజింపబడ్డాయి, మధ్యలో ఆరిన నేల కనబడుతుంది. ఆ ఆరిన నేల మీద అడుగులు వేస్తూ వెళ్తున్నారు ఇశ్రాయేలీయులు. ఎంతమంది? 10 మంది కాదు, 20 మంది కాదు, సుమారు 25 లక్షలకు పైమాటేనట. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ముసలివాళ్ళు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, యోధులు కానివ్వండి, ఎవరైనా 25 లక్షలకు పైమాటే. అన్ని లక్షల మంది ఒక సముద్రాన్ని దాటి అటు నుంచి వెళ్ళాలంటే ఎంత టైం పట్టుద్ది? రాత్రంతా నడిచారు వాళ్ళు సముద్రం వైపు. సముద్రాన్ని ఇటు నుంచి అటు దాటడానికి రాత్రంతా పట్టింది. రాత్రంతా నీళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? ఇటువైపు ఉన్న నీళ్ళన్నీ రాశిగా నిలబడ్డాయట. అంటే ఒక పెద్ద గోడలకి అలా ఉండిపోయి, గోడ ఎలా ఉంది అలా ఉండిపోయాయి. ఇటువైపు నీళ్ళు కూడా ఈ గోడ ఎలా ఉంది అలా ఉండిపోయాయి. మధ్యలో రోడ్డు వేస్తే రోడ్డు మీద హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. ఆ నీళ్లు ఒలికి వీళ్ళ మీద పడ్డా, ఈ నీళ్లు ఒలికి వీళ్ళ మీద పడ్డా చచ్చిపోతారు. కానీ నీళ్ల మధ్యన నడుస్తున్న నీళ్లు మాత్రం వాళ్ళని నాశనం చేయకుండా మిగిలిపోయాయి. కారణం ఏంటి? నీళ్లు వాళ్ళకి ఎందుకు అంత సపోర్ట్గా, అంత రక్షణగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అలా ఆగిపోయాయి? కారణం ఏంటి? అది వారికి బాప్తిస్మం. సముద్రం మధ్యలో పొందారట బాప్తిస్మం వారు. ఇక్కడే నడుచుకుంటూ దాటేస్తూ ఉంటే ఆ నీళ్లు వారికి రక్షణ దయచేశాయి. ఆ నీళ్ల మధ్యలో వారికి బాప్తిస్మంగా వాళ్ళు రక్షణలోకి అడుగులు వేశారు. ఇంకా చెప్పాలి ఏంటి, ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఐగుప్తీయుల నుంచి ఒక్క ఇబ్బంది కూడా రాలా. రక్షణ వారికి అది, బాప్తిస్మం వారికి అది. అదే తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఐగుప్తులు కూడా మేము కూడా అడుగులేస్తాం, మేము కూడా వెళ్ళిపోతాం వాళ్ళ వెనకాలను కొంచెం దూరం వచ్చేలకే నీళ్ళన్నీ ఏమైపోయాయి? మొత్తం సముద్రంలో
మొత్తానికి మునిగిపోయారు వాళ్ళు. అంటే దేవుడు రక్షించాలి అనుకున్నప్పుడు, మేము రక్షించబడాలని ఎవరైతే ముందుకొచ్చారో ఆ ఇశ్రాయేలీయులందరికీ ఆ నీళ్ళు ఎలా కనిపించాయి? బాప్తిస్మంలా కనిపించాయి. బాప్తిస్మానికి సాదృశ్యం ఆ నీళ్ళు ఇశ్రాయేలీయులకి. మరి ఐగుప్తులు కూడా అదే నీళ్ళల్లో ఇశ్రాయేలీయులు ఎలా అయితే నడిచి వెళ్ళిపోయారో అలానే నడిచి వెళ్ళిపోదామని ముందుకొచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు చంపేసాయి? దేవుని మాట మీద వారికి నమ్మకం లేదు. దేవుడు మమ్మల్ని రక్షిస్తాడన్న ఆలోచన లేదు. దేవుడు రక్షిస్తే మేము రక్షణలోనికి రావాలనేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చంచలమైన మనస్తత్వం వారికి లేదు. ఎంతసేపు వాళ్ళకున్నది ఏంటంటే వాళ్ళని చంపేయాలంతే. కానీ ఇశ్రాయేలీయులు, మా దేవుడు మమ్మల్ని విడిపించాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తున్నాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మేము ఉండాలనుకున్నారు అప్పటికి. అందుకే వారికి బాప్తిస్మం అనే దాన్ని సాదృశ్యంగా సముద్రంలో ఇప్పించాడు. మోషే గారి కర్ర ద్వారా ఎప్పుడైతే కర్ర పైకెత్తాడో, ఎప్పుడైతే వీళ్ళు సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారో అది వారికి బాప్తిస్మం అన్నాడు పౌలు గారు. అంటే పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలీయులు బాప్తిస్మం పొందారా? పొందారు. గొప్ప విషయం అది. నోవహు గారి కాలంలో నోవహు కుటుంబం బాప్తిస్మం పొందింది సాదృశ్యంగా. తర్వాత మరలా భూమి మీద ప్రతి సృష్టి జరిగింది. ఆ ప్రతి సృష్టిలో నుంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల్లో కూడా 25 లక్షల మంది పైగానే సాదృశ్యమైన బాప్తిస్మాన్ని పొందారు. రక్షించాడు దేవుడు. మరి పాత నిబంధనలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. చాలా చరిత్ర ఉండిపోయింది. నోవహు గారి కాలం తర్వాత చరిత్ర లేదా? ఉంది. ఇశ్రాయేలీయుల తర్వాత చరిత్ర లేదా? ఉంది. మరి తర్వాత చరిత్రలో ఉన్న వాళ్ళందరూ మరి బాప్తిస్మం పొందిన వాళ్ళు కాదా? ఎక్కడ పొందుంటారు? తర్వాత చరిత్రలో కూడా బాప్తిస్మం అనేది ప్రత్యక్షంగా ఉందో పరోక్షంగా ఉందో మనకు తెలియదు. కానీ ఆ కాలానికి ఒక ఆజ్ఞగా బాప్తిస్మం ఎవరికీ లేదు. మీ అంతటా మారు మనసు పొంది రక్షణలోనికి రావాలన్న నియమం కొత్త నిబంధన సర్వసత్యం వచ్చిన తర్వాత వెలుగులోనికి వచ్చిందే తప్ప ఛాయ ఉన్నప్పుడు కనిపించేది కాదు. ఇశ్రాయేలీయులు నోవహు కాలంలో బాప్తిస్మం పొందారు అనడానికి, ఇశ్రాయేలీయులు సముద్రంలో బాప్తిస్మం పొందారు అనడానికి సాదృశ్యం మాత్రమే ఉంది. మరి చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రశ్న, మనం ఎదుర్కొంటున్న ప్రశ్న, చాలామంది బాప్తిస్మం పొందితేనే పరలోకం అంటున్నారు కదండి మీరు. మరి పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ బాప్తిస్మం పొందిన వాళ్ళేం కాదు. నోవహు గారి కాలంలో కానీ మినహా కానీ ఇశ్రాయేలీయులు మినహాయించేసి మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇర్మియా గారి కాలం కానివ్వండి, యెహెజ్కేలు గారు కానివ్వండి, దానియేలు గారు కానివ్వండి, ఎజ్రా గారు కానివ్వండి, ఈ పరిస్థితుల్లో అందరు భక్తులు ఉన్నారు. మరి వాళ్ళు బాప్తిస్మం పొందినట్టుగా పరోక్షంగా లేదు, ప్రత్యక్షంగా కూడా మనకు కనిపించట్లేదు. మరి వాళ్ళు బాప్తిస్మం పొందలేదు కదా, వాళ్ళు ఎలా వెళ్తారు పరలోకం అని అడుగుతున్నారు. సమంజసమే ఇది. మరి ఎలా వెళ్తారు? అందుకే పౌలు గారు మరలా సంఘంతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటను చివరగా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను, ఏ అజ్ఞాన కాలం ఇది? ఏ అజ్ఞాన కాలం ఇది? పాత నిబంధన కాలాన్ని దేవుడు మాట్లాడుతూ అదొక అజ్ఞాన కాలం అన్నాడు. అంటే సరైన జ్ఞానం పాత నిబంధన చరిత్ర కాలానికి లేదు. సరైనటువంటి విధానం పాత నిబంధన కాలంలో ఎవరికి తెలీదు. సరైన సర్వసత్యం ఆ కాలంలో దేవుడు ఎవరికి బయలుపరచబడలేదు. అందుకే దాన్ని దేవుడు ఏమంటున్నాడు? అదొక అజ్ఞాన కాలం, తెలిసి తెలియని వయసు, చిన్నతనం, ఇంకా సర్వసత్యం రాని కాలం. కాబట్టి అదొక అజ్ఞాన కాలం అని మాట్లాడుతూ, ఆ కాలమున దేవుడు చూచి చూడనట్టుండెను. ఆ కాలం మనుషులను ఎలా చూసాడట దేవుడు? చూసి చూడనట్టు. అంటే దాని తప్పు జరిగితే పర్లేదులేరా వదిలే అన్నట్టుగా ఉన్నాడట. ఏదైనా పొరపాటు చేస్తే పోనీలే వదిలేసే అన్నట్టుగా మాట్లాడుతున్నాడట. ఎందుకు? అంత జ్ఞానం లేదు అప్పటి మనుషులకి. నేను ఎలానే బ్రతకాలి, నేను ఎలానే ఉండాలి, నేను ఎలానే చెయ్యాలి, నా జీవితం ఇది అనేటటువంటి ఒక నిశ్చయమైనటువంటి మనస్తత్వం ఆ కాలపు మనుషులకు లేదు. కారణం ఏంటంటే దేవుడు సర్వసత్యాన్ని వాళ్ళకి అందించలేదు. అందుకే దాన్ని చూసి చూడనట్టు ఉండెను. ఇప్పుడంటే కొత్త నిబంధన వచ్చేసిన తరువాత, మనం నీడ యొక్క నిజాన్ని చూసేసిన తరువాత, క్రీస్తు బలియాగం ద్వారా సర్వసత్యం స్థాపించబడిన తరువాత, ఇప్పుడైతే
అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు మనుషులు తప్పు చేస్తుంటే చూసి చూడనట్టు ఉండట్లే. మనం ఎంతసేపు వెనకాలకి వెళ్ళి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే పోనీలే తెలియదు కదా అనుకోవట్లే. ఎందుకు? ఎలా బతకాలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెలా తప్పు చేస్తావు? ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే నువ్వు సరిదిద్దుకో అని చెబుతూ దానికి శిక్ష కూడా విధిస్తున్నాడు. ఎందుకు? నువ్వు ఎలా బతకాలో నేను చెప్పాను, నేను చెప్పిన తర్వాత కూడా నీ బతకలా లేకపోతే మరి శిక్ష తప్పదన్నట్టే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం, రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి చూస్తాం మనం సిటీస్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఎర్ర లైట్ పడంగానే మనం ఆగిపోతాం. ఎందుకు ఆగిపోతాం? ఎందుకు? అది మనకు ఒక ఆజ్ఞ. రెడ్ లైట్ పడితే ప్రయాణం చేసి ఏ ప్రయాణికుడైనా ఆగిపోవాలి. గ్రీన్ లైట్ పడితేనే నువ్వు ముందుకెళ్ళాలి, ప్రయాణం కొనసాగించాలి. ఇది ఒక ఆజ్ఞగా, ఒక రూల్గా గవర్నమెంట్ మనకి ఇచ్చింది కాబట్టి రెడ్ లైట్ పడగానే ఆగిపోతాం, గ్రీన్ లైట్ పడగానే వెళ్ళిపోతాం, ఒక ఆజ్ఞగా ఉందని. అసలు రెడ్ లైట్ అనేది గ్రీన్ లైట్ అనేది ఏమీ పెట్టకుండా రోడ్లు రావడానికి 10 ఏళ్ల ముందు రోడ్డు మీద ఆగకుండా ఆగి వెళ్ళిపోతున్నాం అనుకోండి, అది అసలు కుదురుద్దా? స్పీడ్గా వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేసేసామనుకో, ఎందుకు అంత స్పీడ్గా వచ్చామన్నావు, నువ్వేమైనా రెడ్ లైట్ పెట్టావా, ఏదైనా హింట్ ఇచ్చావా అడగటానికి ఉంటుంది మనం. ఎందుకంటే నువ్వు ఒక రూల్ మాకు ఇవ్వకుండా మేము రూల్ అతిక్రమించామని మమ్మల్ని చెప్పడానికి నువ్వు సరిపోవు. కానీ ఇప్పుడు రూల్ వచ్చిన తర్వాత నువ్వు అతిక్రమిస్తే మాత్రం అడుగుతాడు దేవుడు. పాత నిబంధన కాలం అదే, వారికంటూ బాప్తిస్మాన్ని గురించిన ఒక ఆజ్ఞ లేదు కాబట్టి వాళ్ళు ఎలా బతికినో చూసి చూడనట్టు ఉన్నా శిక్ష విధించాడు. కానీ ఇప్పుడు బాప్తిస్మ అనేది అందరూ అంతటా మారు మనసు పొందాలనే ఒక ఆజ్ఞ వచ్చింది కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు మనం బాప్తిస్మం తీసుకొని ఒక నియమం ప్రకారంగా బతకాలంటున్నాడు. ఎంతసేపు వాళ్ళు తీసుకోలేదు కదా మేము తీసుకోమంటే కుదరదు. నువ్వు వాళ్ళ కాలంలో ఏమైనా పుట్టావా? కాదు కదా. వాళ్ళ కాలం నుంచి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చివరగా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు, ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు దేవుడు, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏమంటున్నాడు? మీరు శరీరానికి సున్నతి చేసుకుంటున్నారు తప్ప హృదయానికి సున్నతి జరగట్లా. మీ హృదయాలకు సున్నతి చేసుకునే మనుషులుగా మీరు మారాలంటున్నాడు. హృదయానికి సున్నతి చేసుకోవడం అంటే మారు మనసు పొందమని అర్థం. అంటే ఇశ్రాయేలీయుల కాలం నుండి కూడా మీరు శరీరానికి కాదురా బాబు సున్నతి చేసుకోవాల్సింది, మీ హృదయాలకు చేసుకోండి, మీ హృదయాలను మార్చుకోండి, మీ హృదయం అనేది చక్కగా ఉండాలని అప్పటి నుంచి చెబుతున్నాడు. 30వ వచనంలో కూడా అదే మాట అంటాడు. చూద్దాం ఒకసారి. ఇదే 30వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్టు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. దేవుడు ఏం చేస్తాడట? నీవు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించేలా, పూర్ణ మనస్సుతో ఆరాధించేలా, నీ దేవుడు నువ్వు ప్రేమించేలా నీ దేవుడు నీ హృదయానికి, అంటే ఇశ్రాయేలీల హృదయానికి, నీ సంతతి హృదయానికి, సంతతి అనగానే కేవలం ఇశ్రాయేలీలు అనుకోకండి, అన్యులు కూడా వస్తారు చరిత్రలో. ప్రపంచ మానవులు అందరి హృదయాలకు దేవుడు సున్నతిని చేయబోతున్నాడు అని ఆనాడే మాట్లాడాడు. ఏ సున్నతది? బాప్తిస్మం అనే ఒక సున్నతి, హృదయాలు మార్చుకునేటటువంటి సున్నతి. ఇశ్రాయేలుకి తెలిసిన శరీర సున్నతి మాత్రమే, కానీ భవిష్యత్తులో దేవుడు ప్రపంచ మానవాళికి హృదయపు సున్నతిని చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అదే బాప్తిస్మం. ఈరోజు మనిషికి బాప్తిస్మం అవసరం కాదా? ఖచ్చితంగా అవసరమే. అన్నం కంటే ముందుగా బాప్తిస్మం అవసరం. ఎందుకంటే ఆకలేసింది అనుకోండి, ఆ ఒక్కరోజు మాత్రమే కడుపు మాడిపోద్ది. కానీ బాప్తిస్మం లేదనుకోండి, చచ్చిపోయిన తర్వాత జీవితం అంతా మాడుతూ ఉండాలి.
అంటే కాలాన్ని బట్టి చూస్తే కొత్త నిబంధనలో ప్రత్యక్షంగా బాప్తిసం కనబడుతున్నా దీనికి పునాది దేవుడు నోవహు గారి కాలం నుండే వేస్తూ వచ్చాడు. అది ఛాయగా కనబడుతూ ఉన్నప్పటికీ నిజం వచ్చేదాకా ఛాయలో నడిచారు. కానీ ఇప్పుడు నిజం వచ్చేసిన తర్వాత అందరూ అంతటను బాప్తిస్మం పొంది దానికి తగినట్లుగా బ్రతకాలి అని వాక్యం సెలవిస్తుంది. అంటే బాప్తిస్మం పాత నిబంధనలో కనబడుతూ ఉన్నా కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ క్రమం ప్రకారంగా మనం ఆచరించాలి అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే పాత నిబంధనలో కూడా ఉంది, కానీ కొత్త నిబంధనలో ఉన్నది మనం ఆచరించదగినటువంటి ఒక బాప్తిస్మము. ఇంకా మూడో క్వశ్చన్ ఉన్నట్టుంది, ఏంటది? బాప్తిస్మం యొక్క మూల ఉద్దేశం ఏంటి అని. 3 ప్రశ్నలు మొత్తం. 1, బాప్తిస్మాన్ని ఎవరు ప్రారంభించారు? నోవహు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అని గత వారం మాట్లాడుకున్నాం. ఇప్పుడు బాప్తిస్మం అనేది పాత నిబంధనలో లేదా అని ఆలోచిస్తే అది కూడా ఉందని మనం మాట్లాడుకున్నాం. ఇక మూడవది, బాప్తిస్మం యొక్క మూల ఉద్దేశం. దేవుడు మరలా మనకు ఆయుష్నిస్తే, మరలా సమయాన్ని ఇస్తే వచ్చే వారం తప్పకుండా మాట్లాడుకోవడానికి సిద్ధపడదాము. తలల వంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ అమూల్యమైన మనస్సును ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, సమయమును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. పాత నిబంధనలో కూడా తండ్రి నోవహు గారి కాలములో మీ మాటను నమ్మినటువంటి ప్రజలను మీరు ఎలా అయితే వాడ ద్వారా, నీటి ద్వారా తండ్రి రక్షణలోను నడిపించారో అది మేము తీసుకుంటున్న బాప్తిస్మానికి సాదృశ్యమని మీరు ఎలా అయితే మాకు తెలియచేశారో తండ్రి, ఆ మనస్సును నాయన మాకు అనుగ్రహించండి దేవా. ఇశ్రాయేలీల కాలంలో కూడా నాయన సముద్రములో ఎలా అయితే మీ పిల్లలు బాప్తిస్మాన్ని పొందుకున్నారో ఈ కాలంలో కూడా తండ్రి హృదయాన్ని మార్చుకొని మీ కుమారుని రక్తము ద్వారా నాయన మేము బాప్తిస్మంలోనికి అడుగులు వేస్తూ ఉండగా మీ సహాయాన్ని మాకు అందించారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత తండ్రి మా బతుకులను మేము ఎలా కట్టుకోవాలో, మీ వాక్యంతో ఎలా మమ్మల్ని నింపుకోవాలో, మీ కొరకు ఎలా ఉన్నతంగా నిలవబడాలో మీ వాక్యం ద్వారా మాకు తెలియచేస్తూ తండ్రి ముందుకు నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము దేవా. ప్రతి విషయంలోనూ తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి. మా ఆత్మీయ జీవితాలను నాయన సరైన క్రమంలో నాయన తీర్చిదిద్దండి. లోకమంతటా నాయన మారు మనసు పొందాలి అని మీరు ఎలా అయితే ఆశపడుతూ ఉన్నారు, మీ ఆశను తీర్చే పిల్లలుగా మేము ఉండుటకు మీ సహాయాన్ని మాకు దయచేయండి. బాధ్యత కలిగిన వారిగా నాయన సమాజంలో మిమ్మల్ని పరిచయం చేయడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్.